అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేకి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగింది? నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2024 మధ్య కాలంలో ఉన్నటువంటి ఆ సమయంలో టీడీపీ కార్యకర్తల దగ్గర నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరికి టీడీపీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టి రౌడీ షీటర్లు ఓపెన్ చేసి జైల్లో పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టేది లేదు అంటూ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేస్తారు. అలా ఏం జరిగింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద ఎంత కక్ష సాధింపు గల కారణం ఏంటి విషయాలు మీకు తెలియాలనుకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురు షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు వస్తాయి. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో 2019 నుండి 2024 మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నారు. అయితే ఖచ్చితంగా 2024లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా నమ్మేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా టీడీపీ పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించారు. ఆఖరికి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు గారి మీద కూడా హత్యాయత్నం చేశారు అంటూ 2 కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడును కూడా ఇబ్బంది పెట్టాడంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి ఊహించుకోండి. అయితే నిన్న చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్గా చెప్పారు. పోలీస్ వ్యవస్థకి ఖచ్చితంగా చెప్పారు. చాలా మంది ఇప్పుడు ఇంకా వైసీపీ మత్తులోనే ఇంకా బ్రతుకుతా ఉన్నారు. పోలీసులు మీ అంతటా మీరు మార్చుకొని ప్రజలకు సేవ చేసేలా ఉంటే సరే, లేదంటే మీరు ఇంకా వైసీపీ మత్తులో ఉంటే ఆ మత్తు వదలదీసి మిమ్మల్ని బయటికి తీసేస్తా. ఇప్పటికైనా మారి మంచి కోసం బ్రతకండి, న్యాయం కోసం పోరాడండి అంటూ చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వ్యవస్థకు సూచిస్తూ పోలీసులకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తల మీద, జనసేన కార్యకర్తల మీద ఎవరైతే రౌడీ షీటర్లు కేసులు పెట్టారో వాటిలన్నింటినీ ఇమీడియట్గా ఎత్తేసేయండి. దీంట్లో మీకు ఇంకే డౌట్ లేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులన్నీ ఎత్తేయాలి, లేదంటే ఊరుకునేది లేదంటూ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇప్పటి వరకు 22 కేసులు పెట్టారు. 2019 నుండి 2024 వరకు 22 కేసులు కూడా హత్యాయత్నం చేశారని, అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి గొడవలు పెడుతున్నారని చెప్పి, దీనివల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారని చెప్పి రకరకాల కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి 22 కేసులు పెట్టి ఆఖరికి అవినీతి ముద్ర వేసి జైలుకు కూడా పంపించారు. ఆ జైలుకు పంపించిన సందర్భంలో ప్రతి కార్యకర్తలు ధర్నాలు చేస్తూ ఉంటే ప్రతి కార్యకర్త మీద దౌర్జన్యం చేసి అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ముందు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తెరిగి ముందు మీ మీద ఉన్నటువంటి ఆ మచ్చలన్నీ తొలగిస్తున్నా. ఎందుకంటే మచ్చలు మీ మీద వేసుకొని మీరు బయటకు వెళ్ళొద్దు, ఆ మచ్చలని క్లియర్ చేస్తున్నా, మీరు స్వేచ్ఛగా తిరగండి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా తెలియపరిచారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు అనేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. హత్యలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వీళ్ళు దొంగతనం కోసం చంపేసేవాళ్ళు, ఇలాంటి రకరకాల వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళందరినీ గుర్తిరిగి వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి తప్ప ఒక పార్టీకి భేదాలు చూపించి ఒక నాయకుడు చెప్పాడని చెప్పి అతని మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. అలాంటి ఎన్ని కేసులు ఉన్న వాటిని ఇమీడియట్గా ఎత్తేసేయండి, మొత్తం క్లోజ్ చేసేసి వాళ్ళని స్వేచ్ఛగా వదలండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ పని చేయకపోతే మీ మీద నేను యాక్షన్ తీసుకుంటానంటూ నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసులకు కఠినంగా చెప్పారు. టీడీపీ కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు తెలియకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.